సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. రాష్ట్రంలో కంటికి కనిపించకుండా సగటున రోజుకు 86 లక్షల రూపాయలు సొత్తు దోచుకున్నారు. ఆన్లైన్లో మోసాలకు తెగబడుతూ వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. 2021 జులై నుంచి 2024 జులై వరకు 3 ఏళ్ల వ్యవధిలో సైబర్ నేరగాళ్ల బారిన పడి రాష్ట్రంలోని బాధితులు ఏకంగా 940 కోట్ల రూపాయలు కోల్పోయారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గణాంకాల్లో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదులు విశ్లేషించగా సైబర్ క్రిమినల్స్ ఈ విధంగా మోసం చేస్తున్నారని తెలిసింది. మీ పేరిట విదేశాల నుంచి వచ్చిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. కస్టమ్స్ విభాగం అరెస్టు వారెంట్ జారీ చేసింది అంటూ ఫోన్లో భయపెట్టి సొత్తు కాజేస్తున్నారు. మేం ఫలానా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం. మీ క్రెడిట్, డెబిట్ కార్డులు అప్గ్రేడ్ చేయాలి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి అని చెబుతూ వాటిపై ఉన్న సివివి నంబర్, ఇతర వివరాలు తెలుసుకుని బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ, బ్లాక్ ట్రేడింగ్లో పెట్టుబడులు పేరిట, ఈకేవైసీల పేరిట న్యూడ్ వీడియో కాల్స్ ద్వారా మోసాలకు పాల్పడి సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. తిరిగి రాబట్టింది 8.26 కోట్లే. రాష్ట్రంలో 3 ఏళ్లలో సైబర్ నేరగాళ్లు రూపాయలు 940 కోట్లు కొల్లగొట్టగా వారి నుంచి పోలీసులు 8.26 కోట్ల రూపాయలు తిరిగి రాబట్టగలిగారు. అంటే రికవరీ కేవలం 0.87%. మరో 140 కోట్లు బ్యాంకుల్లో ఫ్రీజ్ చేయించారు. నేరగాళ్లు వేర్వేరు దేశాలు, వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఈ మోసాలకు తెగబడుతుండటంతో వారిని పట్టుకోవటం, సొమ్మును రికవరీ చేయటం పోలీసులకు పెద్ద సవాల్గా మారుతోంది. సైబర్ క్రిమినల్ మోసపూరిత వ్యూహాలు మీరు తెలుసుకుంటే తద్వారా అవి సంభవించినప్పుడు మీరు వాటిని గుర్తించగలరు. అలాగే సైబర్ నేరాల బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు మరియు ఆర్థిక మరియు వ్యక్తిగత నష్టాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.